ఏలటోనికి 7 మంది పెళ్ళాలు నచ్చలేదు విడిపోయిండు. మరి నువ్వు రాజస్థాన్గా చేసే దాంట్లో నోటి బయట పెడతలేడు కదా. రాజస్థాన్ నేను ఏం చేస్తలేడా? 7 మందిని చేసుకుంటాడు, 10 మందిని చేసుకుంటాడు. ఏలటోని లేని బాధ నీకెందుకు? ఎప్పటి చూడు నాకు ఇప్పటివరకు అదే విచిత్రం అనిపిస్తారు. 3 పిల్లలను చేసుకుండు, 3 పిల్లలను చేసుకుండు. ఆయన 3 పిల్లలు నీ పిల్లలను ఏమైనా చేసుకుంటా? నీ పిల్లలను ఏం చేసుకోలే కదా. అంటే అక్క ఒకసారి పవన్ కళ్యాణ్ నెల్లూరులో పుట్టి అంటాడు, కర్నూలులో పుట్టి అంటాడు. దానిపై రాజు అన్నట్టు ఊరూరికే ఊరుతాడు. గుర్తుపెట్టుకో, రాజు అన్నట్టు ఊరూరికే ఊరుతాడు. అర్థమైందా? అప్పుడే రాజు అవుతాడు. ఇప్పుడు ఆయన పుట్టిన కాడే ఓట్లేసి ఆయన గెలవలే. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఆయన పుట్టిన కాడని వేసో ఓట్లేసిన గెలిచిండా? ఆంధ్ర మొత్తం వేసో ఓట్లేసే గెలిచిండు. అదే చెప్తారు మరి ఎవరైనా. ఆంధ్ర మొత్తం వాళ్ళు వేస్తేనే ఆయన గెలిచిండు. నెల్లూరులో పుట్టిన, ఆడ పుట్టిన, ఈడ పుట్టిన అంటే రాజు కాబట్టి అట్లనే మాట్లాడతాడు. మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. కన్న తండ్రి ఆయన రాజు అంటే ఏ తలదెలో తోక తెలియదు, ఏది నోటికి వస్తే అది మాట్లాడవచ్చు. అది కాదు రాజు. అయినా రాజు అన్నప్పుడు ఊరూరికే పుడతాడు. అర్థమైందా? రాజు ప్రతి ఇంట్లో కొడుకే అయినా, ప్రతి చిన్న పిల్లలకు తండ్రి, పెద్దోళ్ళకు కొడుకే అయినా అప్పుడు అదే మాట చెప్తారు. మీకు తలాదేలో తోకదేలో నోరుందా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? 3 పిల్లలను చేసుకుంటే అలా పిల్లల మొత్తం 1000 పుట్ట వదిలిపెట్టినాడు. మీరు ఇస్తున్నారు అలా పైసలు? రాజకీయంగా మాట్లాడరు. వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు? ఏమవసరాన్ని మాట్లాడతారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెల్లెని రమ్మని ఇంటికి. ఇద్దరే కదా మీరు. వాళ్ళని ఎంతమంది రూ కానీ మీరు ఇద్దరే కదా. మేకసార్లకి మీరు ఇద్దరే. రమ్మని మీ చెల్లెనే తోలుకొచ్చుకు ఇంటికి. మీ చెల్లెనే తోలుకొచ్చుకొస్తుందా? మీ చెల్లె ఎందుకు? మీ చెల్లెకు పిల్లల్ని తోలుకొచ్చుకో. మేనమామని ఎవరి దాంట్లో పోయి చూస్తావు? నీది నువ్వు చూసుకో, నీది నువ్వు గడుక్కో. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు చెప్పు, చూపి. ఎంతసేపు నా పవన్ కళ్యాణ్ ఏం చేయలే. నువ్వు పరిపాలించనీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్ధరించనీకనేమో నీకు 10 ఏళ్ళు కావాలి. అదే పవన్ కళ్యాణ్కి ఏమో, అదే చంద్రబాబుకి ఏమో 2 సంవత్సరాలు కావాలా? నువ్వు చేసిన అప్పులు బొక్కలు అవన్నీ ఎవరు చూపించాలి? ఇవి మరి ఆ భారతీ కంపెనీ ఉంది కదా, నీకు ఎన్నో ఉన్నాయి కదా, ఆ కంపెనీలు ఇవి మరి. అప్పుడు చేశాడు పవన్ కళ్యాణ్. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి? ఎన్ని రాజకీయాలు చేసిండు? నీకేమో ఒక న్యాయం, ఇతరులకైతే ఒక న్యాయమా? అందరికి ఒకటే ఉండాలి. మరి నువ్వెందుకు 10 సంవత్సరాలు తీసుకున్నావు? రోడ్లేమన్నా రోడ్లేనా? ఏం అభివృద్ధి చేసినావు? అమ్మఒడి అనేసినావు. అల్లే